లెట్స్ వాచ్ గుణ టీమ్ వర్క్స్ ఒక టీమ్ స్పిరిట్ మీ అందరి కోసం ఏవి ద్వారా. టీమ్ వర్క్ అనే మాటకు నిదర్శనం రుద్రమదేవి. సినిమా ఒక టీం వర్క్ గా ప్రారంభమైంది. దీనికి ఉదాహరణ సినిమా బ్యానర్. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై భార్య రాగిణి గుణ సమర్పణలో స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు గుణశేఖర్. ఈ బృహత్ కార్యంలో ఎంతో మంది ఎన్నో అడుగులు వేయగా చేతులు కలపగా గుణశేఖర్ ముందడుగేశారు. దశాబ్దాల కళ, సంవత్సరాల శ్రమ, అంకిత భావంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు గుణశేఖర్. మొదటి పాట ఆవిష్కరించాలి, పున్నమి పువ్వాయ్ అన్న సోలో సాంగ్ మీరు ఆవిష్కరించాలి. దానికి మేము కూడా 13వ శతాబ్దం లాగా అక్కడ ఢంకా ఉంది, దాన్ని బజాయించాలి. అప్పుడే ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది. పదండి గట్టిగా. మధుర భావనల సుదల వాహిని గయగసిన హృదయముతో వెన్నెల కంటే అందంగా ఉంది ఎవరి సుందరి? రాణి రుద్రమ్మ. ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినప్పుడు పరుచూరి బ్రదర్స్ అని ఎంత ఆనందపడ్డామో, రాణి రుద్రమదేవి చిత్రానికి రచన చేస్తున్నప్పుడు అంత ఆనందపడ్డాము. ఫిలిం ఇండస్ట్రీలో ఇంత భారీ ఎత్తున హిస్టారికల్ పిక్చర్ తీసింది మరి గుణశేఖర్కే ఆ గౌరవం దక్కుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏం చేద్దంటే అతని మొదటి విజయం రుద్రమదేవి సినిమా తీయడం, ఆ టైటిల్ రోల్లో అనుష్క గారిని సెలెక్ట్ చేసినప్పుడే పిక్చర్ విజయవంతం అవుతుందని చెప్పి అంతా అనుకున్నాం. రెండో పర్యాయం మా గురువుగారు రామానాయుడు గారి మనవడిని ఈ సినిమాలో యాడ్ చేస్తాను తెలిసిన తర్వాత చాలా సంతోషపడ్డాం. అదేవిధంగా అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడని చెప్పి గుణశేఖర్ నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. 1 2 3 గో. చూసుకోవో తీసుకోవో ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో ఆహ్వానిస్తున్నాను ఆహాహా అనిపిస్తాను తబ్బిబ్బవుతావు తప్పదులేవో. It's a lot of hard work by the entire team. Gunashekhar Garu, Anushka, Rana, Allu Arjun, all of them. The entire technical team has put in a great show. I hope all of you enjoyed. And it's an honor to perform on Ilayaraja Garu's music again. So I love the music here. Thanks. అవునా నిన్నేనా విన్నంటూ చెలిమివనుకున్నా నిన్ను కలవనా తహతహల తపనను తరిమెను తపవలన. నాకు చాలామంది దేవుడు ఎలా ఉంటారని అంటే, కృష్ణుడు అంటే నాకు రామారావు గారిలో ఉండేవారు, రాముడు అంటే సంపూర్ణ రామంలో శోభనబాబు గారిలో ఉండేవారు. అలానే హిస్టరీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అల్లూరి సీతారామరాజు గారు ఎలా ఉంటారు, నాకు కృష్ణ గారిలోనే ఉంటారు. సో సినిమా అనేది ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఆర్ట్. అండ్ ఈరోజు రుద్రమదేవి, ఐ కాంట్ థింక్ ఆఫ్ సంథింగ్ బెటర్ దెన్ దిస్. సో గుణశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ పీస్ ఆఫ్ హిస్టరీ. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
రుద్రమదేవి స్వయంగా రాణా గారితో కలిసి ఆడియో ఆవిష్కరణ చేసి ఇక్కడున్న మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యేలు ఎంపీలకి సీడీని అందజేయవలసిందిగా కోరుతున్నాము. చూసుకోవో తీసుకోవో ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో ఆహ్వానిస్తున్నాను ఆహాహా అనిపిస్తాను అబ్బబ్బో అంటూ తబ్బిబ్బవుతావు తప్పదులేవో ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో ఆహ్వానిస్తున్నాను ఆహాహా అనిపిస్తాను అబ్బబ్బో అంటూ తబ్బిబ్బవుతావు తప్పదులేవో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటారు. అలా రుద్రమదేవి అనేది అనుకుంటే ఏదో జరిగిపోలేదండి. వీళ్ళందరి కృషి నాకు వెనకాతలు ఉంది. ఈ రోజున 70 కోట్ల సినిమా పెట్టి తీయగలిగానంటే అది కేవలం డబ్బు పెట్టుబడి కాదండి, వీళ్ళందరి కృషి అండి. సో ఈ కృషితో ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ ముందు పెడుతున్నాను. తప్పకుండా మీ అంచనాలకు అందుకుంటానని విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ ఒక హిస్టరీని తీసుకొని ఇలా చేయాలని తపన గుణశేఖర్ గారిది. సో ఫస్ట్ ఆయనకే అందరూ మన కృతజ్ఞతలు ఇవ్వాలి. అండ్ ఇళయరాజా గారు, తోటాతర్ని గారు, నీతా లుల్లా గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, పరుచూరి బ్రదర్స్ అందరూ చాలా చాలా గొప్ప టెక్నీషియన్స్. అండ్ నేను సినిమాకి వచ్చే ముందు చాలా ఇయర్స్ నుంచి చాలా సీనియర్స్. సో ఐ టేక్ ఇట్ యాజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ యాక్చువల్లీ నన్ను గుణశేఖర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. బికాస్ టు టేక్ మీ ఇంత ఒక పెద్ద రోల్ని నేను క్యారీ చేయగలుగుతానని నన్ను కాస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ గుణశేఖర్ గారు. అండ్ డెఫినెట్గా మన షూట్ చేసింది గుణశేఖర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇది ఒక మన హిస్టరీ హిస్టరీలో ఒక క్యారెక్టర్ని అనుకొని చాలా కష్టపడి చేసావు అందరూ. అండ్ డెఫినెట్లీ మీరు ఆడియో చూసారు, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో త్వరగా రిలీజ్ చేయకపోతున్నాం. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. గుణశేఖర్ గారు అండ్ హిస్ టీమ్, గుణా టీమ్ కలిసి అహర్నిశలు కృషి చేసి 13వ శతాబ్దాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేయడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా హోంవర్క్ చేస్తూనే ఉన్నారు. సో వారి కళ నిజమైంది, మన కళ్ళ ముందుకు రాబోతోంది. సో గుణా టీమ్ వర్క్ చేసినటువంటి హార్డ్ వర్క్ ని ఒక్కసారి చూసి మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందండి. 2002లో రుద్రమదేవి సినిమాకు సంబంధించిన చారిత్రక పరిశోధన, కథా రూపకల్పన పనులు ప్రారంభించగా 2012లో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. 2013 ఫిబ్రవరిలో వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాగా 2014 సెప్టెంబర్ 4న షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మహాయజ్ఞంలో ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు దర్శకుడికి సహకరించారు. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D చిత్రంగా రూపొందింది. దేశ విదేశాల్లోని ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. ప్రపంచ సినీ సంగీతంలో 1000 సినిమాలకు పైబడి మ్యూజిక్ అందించిన ఏకైక మాస్ట్రో ఇళయరాజా స్వరాలందించారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల కలం అందాన్ని, భావాన్ని తీసుకొచ్చింది. తెలుగు సాహిత్యంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తనదైన సాహిత్యంతో రుద్రమదేవి గొప్పతనాన్ని చాటారు. నా కాకతీయ ప్రజలారా, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్ళం కాలేమా? అదిగో రుద్రమామ వచ్చింది, రాణి రుద్రమదేవి. ఈ సినిమాను 2D మరియు 3D ఎఫెక్ట్స్ లో మరి వాళ్ళు తీయడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను, 100% గుణశేఖర్ గారు రుద్రమదేవి పాత్రకు, కాకతీయుల రాజుల వైభవానికి న్యాయం చేకూర్చారని అనుకుంటా ఉన్నాను.
పరిచూరి గోపాలకృష్ణ గారు వచ్చారు. వారిని కూడా వారితో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రుద్రమదేవి మత్త గజమే నీకు మచ్చికై మోరదించి మోకరిల్లదా శత్రు నీకు వశమై ఏగులెత్తి జోతలనదా నా కాకతీయ ప్రజలారా, అల్లుకున్న నీ ఖ్యాతి కాంతికి ఎల్లలు లేవు కదా. ఎదురుగా ఉన్నది జనమా ప్రభంజనమా, సముద్రమా జన సముద్రమా, ఎన్ని జన్మల పుణ్యము చేసుకుంటే రాణి రుద్రమ్మ నడిచిన నేల మీద నిలబడి మాట్లాడే అదృష్టం దొరుకుతుంది. ఎన్ని జన్మల తపస్సు చేస్తే కాకతీయుల వైభవాన్ని కలంతో రాయగలిగిన అదృష్టం సంభవిస్తుంది. అది మీ ఉద్వేగంలో, మీ ఉల్లాసంలో అర్థమవుతోంది. ఓరుగల్లు జిల్లాలో ఈ లక్షలాది మంది సమక్షంలో రాణి రుద్రమదేవి ఆడియో ఫంక్షన్ కార్యక్రమాన్ని దర్శకులు గుణశేఖర్ గారు మరి కార్యక్రమాన్ని నిర్వహించడం, గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం గారు కడియం శ్రీహరి గారు, అదేవిధంగా 13వ శతాబ్దంలో 40 సంవత్సరాలు కాకతీయుల కాలంలో ఈ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి రాణి రుద్రమదేవిని మనం చూడలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా ద్వారా అనుష్క గారు కత్తు యుద్ధాలు, గుర్రపు స్వారీలు కూడా నేర్చుకొని రాణి రుద్రమదేవిగా మనకు కనిపించడానికి మరి అతి త్వరలో రాబోతున్నటువంటి శుభతరుణంలో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కల్లోలమై దేశము నేడు అరాజకమ్మున అల్లలాడినది చూడు. వరకు కత్తుల పెత్తనమ్ము కాదమ్మ, కరుణ చిలికే తల్లితనము కావలెనమ్మలే. లేవమ్మ లేవమ్మ రుద్రమ్మ తల్లి, స్థితిని తక్షణమే వదిలి తెలుగు జాతినంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన కాకతీయ సామ్రాజ్య మహావైభవం గురించిన చరిత్ర ఏకశిలా నగరం, ఓరుగల్లు, వరంగల్లు అన్న పేర్లతో ప్రసిద్ధి చెందిన ఈ గడ్డ మీద పుట్టిన మీరందరూ ధన్యులు. ఏడు 700 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఇంకా చరిత్ర మన స్మృతుల్లోంచి వెళ్ళలేదు. ఆ ఘనత మీ నుంచి చెరగలేదు. పరకాయ ప్రవేశం గనక చేస్తే ఒక మానవుడిలోకి అది మన కృష్ణరాజు గారి లాగే ఉంటారేమో. అంతఃపురంలో అందాల చిలక శివంటురావే స్వేచ్ఛగా, అద్దాల మేడలో పొద్దు గడపకేక అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక. పిల్లలతో, పెద్దలతో, ఇల్లంటేనే అనుబంధాలతో నా కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచే బాధ్యత నాది. మరి నా ఇంటిని గట్టిగా ఉంచే బాధ్యత భారతీ సిమెంట్దే.
superior quality guaranteed. జిల్ 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 మనసే రివ్వంటూ ఎగసే కాకతీయుల చరిత్రను చాటే ఒక గొప్ప కావ్యాన్ని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. మన జిల్లా చరిత్ర, మన గత పాలకుల చరిత్ర, కాకతీయుల చరిత్ర. వాస్తవంగా మనం ఎవరం కూడా రాణి రుద్రమదేవిని చూడలేదు, గణపతి దేవుణ్ణి చూడలేదు, ప్రతాపరుద్రుని చూడలేదు. పుస్తకాలలో మాత్రమే చదువుకున్నాం. నాకంటే వాస్తవంగా మీరు ఇక్కడికి వచ్చింది అనుష్క గారిని చూద్దామని. నాకు తెలుసది. అనుష్క గారు మాట్లాడితే విందామని. మన అందాల తార అనుష్కపై ఒక బ్యూటిఫుల్ ఏవి ప్రెజెంట్ చేస్తున్నాం. హావ్ ఎ లుక్. సినిమా చరిత్రలో ఆమె మకుటం లేని మహారాణి. రాచరిక పాత్రకు రాజసం తీసుకొచ్చిన నట కిరీటం అనుష్క. అందం, అభినయం ఓ చోట కలిస్తే అది ఖచ్చితంగా అనుష్కనే. అటు గ్లామర్, ఇటు పర్ఫార్మెన్స్ తో ఔరా అనిపిస్తుంది. ఇది నా సంస్థానం, జాగ్రత్త. అనుష్క ఈ పేరు దర్శకులకు ఓ వరంగా మారింది. ఏ పాత్రిచ్చినా మెప్పించగలదన్న ధీమా కలిగిస్తుంది. అందుకే బొమ్మాళి పేరు లేడీ ఓరియంటెడ్ సినిమాకు చిరునామాగా మారింది. ఇదే ఆమెను రుద్రమదేవిని చేసింది. నా కాకతీయ ప్రజలారా, చారిత్రకం, జానపదం, ఫ్యాంటసీ ఇలా జానర్ ఏదైనా చరిత్రలో నిలిచిపోయే సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనుష్క. హిస్టారికల్ మూవీ ఏదైనా ఆమె హీరోయిన్. రాణి పాత్రల్లో మరొకరిని ఊహించుకోలేనంతగా బొమ్మాళి ఇమిడిపోయింది. కృషి, దీక్ష, పట్టుదల ఈ మూడు కలిస్తేనే సక్సెస్. ఆ సక్సెస్ పేరు అనుష్క. కష్టమే ఆమె విజయ రహస్యం. క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడుతుంది. రుద్రమదేవి పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్న అనుష్క పర్ఫెక్షన్ కోసం కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుని మరీ నటించింది. అలనాటి కాకతీయుల వీరనారి రుద్రమదేవి ఎలా ఉంటుందో మనం చూడలేదు, కానీ రుద్రమదేవి సినిమా చూస్తే అచ్చం ఇలాగే ఉంటుందంటారు. అంతలా రుద్రమదేవి పాత్రకు వన్నె తెచ్చింది అనుష్క. దర్శకుడు గుణశేఖర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసింది అనుష్క. ఆల్ ది బెస్ట్ టు అనుష్క. మరి ఇంత గొప్ప చారిత్రాత్మక చిత్రానికి గుండె చప్పుళ్ళు లాంటి మ్యూజిక్ ని అందించినటువంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోక తప్పదు. ఆయన పేరు పలకడం అంటే భగవంతుడి మంత్రం పలికినట్టే. సంగీత సామ్రాజ్యపు చక్రవర్తి ఇళయరాజా గారు. ఆయన రాలేకపోయారు, కానీ ఆయన మన కోసం మాట్లాడారు. ఆయన మాటలు విందామండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి కోసమే నేను అక్కడ రాలేకపోయాను. నేను మామూలుగా చేసిన సినిమాకైనా ఈ పిక్చర్, ఈ రుద్రమాదేవి ఫస్ట్ 3D ఫిలిం ఇన్ ఇండియా. దానివల్ల దీనికి మ్యూజిక్ సింఫనీ ఆర్కెస్ట్రా ప్లే చేస్తుంది కాబట్టి దాన్ని ఒకరికి రాయడానికి, కంపోజ్ చేయడానికి నేను ఇక్కడ లాక్ అయిపోయాను. రాణి రుద్రమదేవి ఈరోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రాణి రుద్రమదేవి కథ సుమారు 70 కోట్ల వ్యయంతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతూ దిశలా రాణి రుద్రమదేవి ద వారియర్ క్వీన్ మనం చూడబోతున్నాం గర్వంగా. ఇది మన తెలుగు వాళ్ళ కథ, మన తెలుగు వాళ్ళ రాణి అని మనం గొప్పగా గర్వించేలాగా ఈ సినిమా నేను ఒక్కడనే తీసానంటే అతిశయోక్తది. నేను కేవలం డబ్బు కాదు ఇక్కడ సినిమా కావాల్సింది కృషి. నాతో పాటు గుణ టీమ్ వర్క్స్, ఇదో వీళ్ళందరూ గుణ టీమ్ వర్క్స్, వీళ్ళందరూ ఈ మా సినిమాగా భావించారు. గుణ
నీకేం కావాలి తీయి, ఇలాంటి సినిమా కావాలి. ఒక ప్రకాష్ రాజ్, ఒక అనుష్క, ఒక రాణా, ప్రతి ఒక్కరు, ఒక సీతారామ శాస్త్రి గారు, పరుచుని బ్రదర్స్, ఇళయరాజా, అందరూ ఒక ఎత్తు. అందరూ ఒక ఎత్తు అయితే గోన గన్నారెడ్డి, అల్లు అర్జున్, నేనున్నాను ఈ సినిమాలో, నేను చేస్తున్నాను ముందుకొచ్చాడు, తనంతగా తానుగా ముందుకొచ్చాడు. అలాంటి అల్లు అర్జున్కి హ్యాట్స్ ఆఫ్. ఈ చరిత్రాత్మక సినిమాలో మేము కూడా రాళ్ళెత్తుతాం సార్ అని చెప్పి నాతో ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కడు వచ్చేసాడు అల్లు అర్జున్. మన గోన గన్నారెడ్డి, మన అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి. అందరికి నమస్కారం అండి. యాక్చువల్ ఈరోజు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణశేఖర్ గారు చెప్పినట్టు ఇది మన చరిత్రలో మన చదివింది రుద్రమ్మదేవి. అది ఈరోజు నేను పోషిస్తున్నాను, చాలా అదృష్టంగా పడుతున్నాను. అండ్ గుణశేఖర్ గారికి అండ్ మన ఫిలింలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్. అండ్ ఈరోజు యాక్చువల్లీ ఇది ఓరగల్లు మన షూటింగ్ చేస్తున్నప్పుడు ఓరగల్లు దాని గురించి గుణశేఖర్ గారు చాలా మనకి చెప్పారు, చూపించారు. సో షూటింగ్ చేస్తున్నప్పుడు మనకి అది ఒక మన ఊర్లాగే అయిపోయింది. అండ్ ఈరోజు ఇక్కడ ఆడియో రిలీజ్ చేయడం మా అందరి అదృష్టం. ఈ రుద్రమ్మదేవి గురించి చెప్పాలంటే మనం ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయి మన చరిత్రలా ఉందా అని ఆశ్చర్యపోయేంత గొప్పగా గుణశేఖర్ గారు ఈ సినిమా తీశాడు. అలాగే రుద్రమ్మదేవి కూడా అంత గొప్పగా యాక్ట్ చేసింది, మామూలుగా కాదు. తను లైఫ్ సాక్రిఫైస్ చేసింది అన్నంతగా కత్తి యుద్ధాలు కానీ డ్యాన్సులు కానీ నిజంగా చాలా గొప్పగా చేసింది. గొప్పగా మీరందరూ చూశారు, గుణశేఖర్ గారు గొప్పగా తీశారు. అలాగే రుద్రమ్మదేవి 100 రోజుల ఫంక్షన్కి మళ్ళీ ఇక్కడికి వస్తాం. రుద్రమాదేవి గురించి గుణశేఖర్ గారు మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్గా మాట్లాడు. మీ అందరూ 15 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడాడు. రుద్రమాదేవి ఈ సినిమా ఇలా రావటానికి తన థాట్ని ఏదైతే ఉందో, అనుష్కని అరుంధతిలో ఎలాగైతే చూశాడో అలా రుద్రమాదేవిని తను తీర్చిదిద్దుకొని అనుష్కని సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరూ అనుకున్న తర్వాత సినిమా స్టార్ట్ అయిపోయింది. గోన గన్నారెడ్డి కావాలి. ఈలోపు ఒకరోజు ప్రకాష్ రాజ్ గారు ఫోన్ చేసి రుద్రమాదేవి కథ విను రాజు అన్నాడు. సో నేను గుణశేఖర్ గారి దగ్గరికి ఫోన్ చేసి వెళ్ళి కథ విన్నాను. కథ విని చాలా ఎక్సైట్ అయ్యాను. దాని తర్వాత ఆన్ ఫైన్ డే బన్నీ ఈ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ చేసినప్పుడు సో చాలా ఈ సినిమా ఈరోజు ఈ రేంజ్కి రావడానికి కారణం గుణశేఖర్ గారు, అనుష్క గారు అండ్ బన్నీ. గోన గన్నారెడ్డి చేయడానికి ఒప్పుకోవడం నిజంగా బన్నీకి హాట్స్ ఆఫ్. రేసు గుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ ముందుకొచ్చి గోన గన్నారెడ్డి క్యారెక్టర్ చేయడం వల్ల ఇవాళ రుద్రమాదేవి కలర్ మారిపోయింది. గుణశేఖర్ గారు అన్లిమిట్ ఈ సినిమాని ఒక లేడీ ఓరియంటెడ్గా స్టార్ట్ చేసి అన్లిమిట్ బడ్జెట్తో ఈ సినిమా చేశాడు విజువల్ ట్రీట్ ఇవ్వడానికి. సో వాళ్ళ ముగ్గురు వల్ల ఇవాళ రుద్రమాదేవి ఇంత భారీ ప్రాజెక్ట్ అయింది. సిడీని మన గోన గన్నారెడ్డి మరియు మన రాణి రుద్రమ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ సిడీని రిలీజ్ చేసి నీలిమా గుణ అండ్ యుక్తాముఖి గుణకి సిడీని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతఃపురంలో అందాల చిలక శివంటురావే స్వేచ్ఛగా అద్దాల మేడలో పొద్దు గడపకి
గడపకే అల్లదే వేచి ఉన్నది వేడుకైన వేదిక అంతఃపురంలో అందాల చిలక శివంటురావే స్వేచ్ఛగా అద్దాల మేడలో పొద్దు గడపకే అల్లదే వేచి ఉన్నది వేడుకైన వేదిక గోన గన్నారెడ్డి నా గురించి మీలా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మందే బతుకుంటారు. ఏ గమ్మునుండవా. అందరికీ నమస్కారం. ఇదే నా పాత్ర ఈ సినిమాలో. అనుష్క ఒక హీరోయిన్, కానీ ఈ సినిమాకి హీరో అనుష్క. అనుష్క కాబట్టి ఈ సినిమా అయ్యింది, లేదంటే వేరెవరి మీద ఈ సినిమా తీయలేరు. అలాంటి స్పెషల్ ఉన్న అనుష్క గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ సినిమాలో ఎంతోమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు. ముఖ్యంగా పెద్దలు కృష్ణరాజు గారు, అలాగే నా ఫ్రెండ్ దగ్గుపాటి రానా, పెద్ద జైంట్ కట్అవుట్. ఎంత పెద్ద కట్అవుట్ అంటే గుర్రం కూడా కుక్కపిల్ల కనబడుతుంది. జోక్స్ అబార్ట్, నా ఫ్రెండ్ రానా చాలా బాగా చేశాడు, తను నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు పనిచేశారు. ప్రకాష్ రాజ్ గారు, నిత్యామేనన్ గారు, ఇంకా నేను పేర్లు చెప్పలేను, ఎంతోమంది, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ సినిమాలో చాలా గొప్ప గొప్ప టెక్నీషియన్స్ పనిచేశారు. అంటే ఎలాంటి టెక్నీషియన్స్ అంటే పద్మశ్రీ తోట తరణి గారు, ఎన్నో నేషనల్ అవార్డ్స్ అయితే మహాన్ భావుడు ఎడిటర్ స్పీకర్ ప్రసాద్ గారు, మ్యూజికల్ మాస్టర్ ఇళయరాజా గారు, ఆయన గురించి నేను చెప్పేంత వయసు అనుభవం నా దగ్గర లేదు. సరస్వతి పుత్రుడు సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు. అలాగే నా కెమెరామెన్ 3Dలో స్పెషలైజ్ చేసే అజయ్ విన్సెంట్ గారు, ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప మంది టెక్నీషియన్స్కి వచ్చి ఈ ఒక సింగిల్ రుద్రమ్మ దేవి అనే ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేశారు. ఈ ప్లాట్ఫామ్లో నేను ఒక భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది కొంతమందికి. నాకు డైలాగ్స్ నాకు దగ్గరుండి డైలాగ్స్ హెల్ప్ చేసిన చేవెళ్ళ రవి, వేణు, రైటర్ రాజసింహ గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా చేస్తానన్నప్పుడు పర్లేదు సార్ మీరు వెళ్ళి చేసుకురండి, నేను 10 రోజులు వెయిట్ చేస్తానని నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరు నన్ను క్వశ్చన్ అడుగుతారు ఈ సినిమా చేసేప్పుడు, ఈ పాత్ర చేసేప్పుడు, సార్ మీరు ఎందుకు సార్ ఈ సినిమా చేస్తున్నారని. నేను వాళ్ళెవరికి సమాధానం చెప్పలేదు, చెప్పినా నమ్మరు. నేను ఈ సినిమా చేస్తానికి మొదటి కారణం నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం. ఇక్కడ ఎంతోమంది అతిథులు వచ్చారు, ఎంతోమంది అభిమానులు వచ్చారు, ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళందరికీ మమ్మల్ని వచ్చి దీవించినందుకు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వెళ్ళిపోయే ముందు మీకోసం ఒకటి, ఏడా ఉంటాడు ఈడకి రాడనుకున్నారా, నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా.